నమస్తే. రేపు ఏకాదశి. కార్తీక మాసంలో వచ్చే రెండో ఏకాదశి. దీనికొక ప్రామినెన్స్ ఉంది. దీనికొక స్టోరీ ఉందంట. ఏకాదశి అనేది పుట్టింది రేపు వచ్చే తిథి ప్రకారం వస్తున్న ఏకాదశి అని విన్నాను. దీనికి ఏకాదశి అంటే అందరికీ తెలిసిందే, ఉపవాసం ఉంటాము. ఉపవాసం చెయ్యలేని వాళ్ళు మనకి కుదిరినట్లుగా ఉండి, ఒకటి ఏమిటంటే నేను విన్నది, రేపు అన్నం తినకూడదట. యూ కెన్ ఈట్ ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్, మిల్క్ అలాగా. కాకపోతే మజ్జిగ తాగకూడదంట. మజ్జిగ తాగితే ఫాస్టింగ్ బ్రేక్ చేసినట్టు. ఇది నేను విన్నాను. కుదిరితే చెయ్యండి. యాజ్ యూజువల్ రేపు ఉపవాసం ఉండి ఎల్లుండు యూ హ్యావ్ టు బ్రేక్ ద ఫాస్ట్. ఐ నో కొంచెం నాకైతే డిఫికల్టే, బట్ ఎస్, దెర్ ఇస్ నో హార్మ్ ఇన్ ట్రై. అండ్ ఆల్సో ఇట్ ఈస్ సెడ్ దట్ ఏకాదశి అప్పుడు ఇట్ ఈస్ వీ హ్యావ్ ఇట్ వాజ్ టోల్డ్, మనకి ఎప్పటి నుంచో గుడ్ ఓల్డెన్ డేస్ నుంచి చెప్పేది ఏమిటంటే, ఏకాదశి రోజు అన్నం తినకుండా ఫాస్టింగ్ చేస్తే ఇట్ హ్యాస్ అ రీజన్ ఆల్సో. ఏమిటి అంటే, ఇట్ క్లెన్జెస్ ద ఆర్గన్స్. దే జస్ట్ రిలాక్స్ బికాస్ దే కీప్ వర్కింగ్. ద ఆర్గన్స్ విదిన్ us keep working in the for the process of digestion and all the process అంతా. సో ఆ ఆర్గన్స్కి రెస్ట్ దొరుకుతుందట. రెస్ట్ దొరికినప్పుడు ఏమిటి అంటే, దే రిపేర్, సెల్ఫ్ రిపేరింగ్ కేపబిలిటీ ఉంది మన బాడీ ఆర్గన్స్కి. సో దీస్ ఆర్గన్స్ ట్రై టు రిపేర్ వాట్ ఎవర్ వేర్ అండ్ టేర్ ఉందో వాటిని రిపేర్ చేసుకొని ఇట్ విల్ బీ రెడీ ఫార్ ఇట్స్ ఫంక్షనింగ్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే. సో దిస్ ఈస్ ద రీజన్ విచ్ ఐ హర్డ్, అండ్ కొంచెం కన్విన్సింగ్గానే ఉంది. సో ట్రై ఇట్ అవుట్. కానీ ఇట్ ఈస్ నాట్, దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. ఎవరూ చెప్పలేదండి. ఇట్ ఈస్ ఓన్లీ అవర్ బిలీఫ్. మనకి నచ్చితే మనం చెయ్యొచ్చు. మనం చెయ్యగలిగితే ఉపవాసం చెయ్యొచ్చు. లేదు వీ ఈట్ ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్ అలాగా అనుకుంటే అది చెయ్యొచ్చు. ఇట్ ఈస్ ఆల్ మన మైండ్లో ఉందండి కదా. లెట్స్ ట్రై ఇట్ అవుట్. కుదిరితే చేయండి, కానీ సిక్ అవుతానికైతే కాదండి ఈ రూల్స్. ఓకేనా? సీ యూ అగైన్. బాయ్.